ఫ్రెండ్స్, మనందరం ప్లాస్టిక్ వాడకూడదని అనుకుంటాం, కానీ వాడుతూనే ఉంటాము. ప్రతి విషయంలోనే ప్లాస్టిక్ మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేనైతే పెళ్ళైన కొత్తలో ప్లాస్టిక్ స్పూన్స్ కొన్నాను, ఇప్పుడు వచ్చి కొనలేదు. అప్పటి ప్లాస్టిక్ స్పూన్స్ ఇంకా ఉన్నాయి, ఒక 60 డజన్ ఉన్నాయన్నమాట. డజన్ కొంటాం కదా, కారం వేసుకునేటప్పుడు సాల్ట్ ఇలా కొన్నాటిలో అలా కాన్స్టెంట్గా ఉండిపోతాయి కదా స్పూన్స్, అలా ఒక 60 డజన్ ఇప్పటికీ ఉన్నాయి. ఇక నేను వాటిని తీసివేయాలని అనుకుంటున్నాను, గట్టిగా అనుకున్నాను. కాబట్టి మీషో నుంచి నేను ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే వుడ్ స్పూన్స్. ఈ మధ్య ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు క్రమేపీ ఒకటి 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 తగ్గించేస్తున్నాను. అలాగే స్పూన్స్ కూడా తీసివేయాలని నేను అనుకున్నాను. చూస్తున్నారా, ఇవన్నీ వుడ్ స్పూన్స్ నేను ఆర్డర్ చేయడం జరిగిందనమాట. మనం స్పైసెస్ వేసుకునేటప్పుడు అందులో స్పూన్ ఉంచనవసరం లేదు, ప్లాస్టిక్ వాడితే కనుక. అవి బయటకు తీసేసి అవసరమైనప్పుడు వేసుకొని స్పూన్ బయటకు తీసేయడం మంచిది. చూసారు కదా, చాలా బాగున్నాయి. మార్పు మంచిదే, అది ఎప్పుడంటే మనం పాటించినప్పుడు. నేనైతే ఇదిగో అబ్బా చాలా బాగున్నాయండి, చాలా బుడ్డిగా ఉన్నాయి స్పూన్స్. డజన్ అన్నమాట. ముందుగా పే చేస్తే 106 పడింది, లేకపోతే మరొక 10 రూపీస్ ఎక్స్ట్రా అనమాట క్యాష్ ఆన్ డెలివరీ అయితే. చాలా బాగున్నాయండి, ఏది బ్రేక్ అవ్వలేదు. మీరు కూడా నాలా ట్రై చేయండి. ప్లాస్టిక్ స్పూన్స్ ఇప్పటి నుంచైనా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీటి రేట్ ఎంత? ఇంకా ఒకసారి కారం వేసుకునేటప్పుడు, సాల్ట్ వేసుకునేటప్పుడు అలా భూచోళ్ళ చూసావు.